విశ్యమాది సమగ్రమైనటువంటి వేదములు అక్కడ విష్ణువు యొక్క ఆధిక్యానికి విరుద్ధంగా కనిపిస్తూ ఉంటే అటువంటి మాటలను నిజంగా వాటికి అందులో తాత్పర్యం లేదు. అటువంటి మాటలను తాని యోజ్యాని ఆనుకూల్య అనుకూలంగా వాటికి అర్థాన్ని చెప్పాలి అంతే తప్ప విరుద్ధంగా ఉన్నటువంటి మాటలను అదే విధంగా వ్యాఖ్యానాన్ని చేయరాదు. ఎందుకు అంటే విష్ణాధిక్యస్య సర్వశః సర్వశః అంటే సర్వాణి వాక్యాన్ని సకల మాటలు కూడా విష్ణాధిక్యస్య భగవంతుడి యొక్క ఆధిక్యాన్ని చెబుతాయి. అందువల్ల దాన్నంతటినీ కూడా వాక్యములను భగవంతుడి ఆధిక్యాన్ని చెప్పేటువంటి మాటలకు అనుకూలంగానే భగవత్ సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదించేటువంటి మాటలకు అనుగుణంగానే వాటిని వ్యాఖ్యానం చేయాలి. ఏ విధంగా అనంటే దానికి ఒక మాటను చెబుతారు. జనితోత విష్ణోహో అని ఋగ్వేదంలో 9వ మండలంలో ఒక మాట వస్తుంది. దానికి అనుగుణంగానే ఈ మాటలో ఏం చెబుతున్నారు అంటే భగవంతుడికి జన్మ ఉన్నది అన్నట్టుగా ఈ మంత్రంలో మనకు కనిపిస్తుంది. 9వ మండలంలో 96వ సూక్తం 5వ మంత్రం ఇది. ఇక్కడ ఈ మాటలో స్పష్టంగా భగవంతుడికి జన్మ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. జనితోత విష్ణోహు అని. కానీ ఇక్కడ భగవంతుడి జన్మ ప్రసక్తి లేదు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏంటి అనంటే ఇక్కడ విష్ణు అనంటే సాక్షాత్తుగా విష్ణు అని అర్థం కాదు. ఇక్కడ యజమాని అన్నట్టుగా అర్థాన్ని చేస్తారు. యజ్ఞో వై విష్ణు అని చెబుతారు. అందువల్ల యజ్ఞ, ఆ యజ్ఞం యొక్క జనిత అంటే ఉత్పత్తి, యజ్ఞం యొక్క ఉత్పత్తి అన్నటువంటిదే ఇక్కడ అర్థము అని చెబుతారు వ్యాఖ్యానంలో. దానికి అనుగుణంగా వాదిరాజస్వాముల వారు ఆ సమగ్రమైనటువంటి మంత్రాన్ని చెప్పి వ్యాఖ్యానాన్ని చేస్తారు. సోమః పవతే జనిత మతీనాంజనిత దివో జనిత పృథివ్యాః జనితాగ్నిర్జనిత సూర్యస్య జనితేంద్రస్య జనితోత విష్ణోః అని. ఆ జనితోత విష్ణోః అన్నటువంటిది చివరి మంత్రంలో చివరి 2 పదాలు. ఇక్కడ విష్ణోః మతీనాంజనిత అంటే విష్ణు విషేకమైనటువంటి తత్వజ్ఞానాన్ని యోగ్యజనులకు వాయుదేవుల వారు ఇస్తారు అని ఈ మంత్రంలో అర్థాన్ని చెబుతూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ జనితోత విష్ణోహో అంటే సాక్షాత్తుగా విష్ణువు యొక్క జననమని కాదు, ఆ విష్ణు విషేకమైనటువంటి తత్వజ్ఞానాన్ని వాయుదేవుల వారు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ విధంగానే అర్థాన్ని చేయాలి. అంటే మనకు చూసిన వెంటనే ఏదో అపార్థం అవుతుంది. నిజంగా వేదములకు అక్కడ ఆ అర్థంలో తాత్పర్యం ఉండదు. ఇప్పుడు జనితోత విష్ణు అన్నటువంటి మాట ఉన్నది. ఇక్కడ ఆ జన్మ భగవంతుడికి చెప్తూ ఉన్నది అని ఆపాతత అంటే వెనుక ముందు ఉన్నటువంటి మాటలను తెలుసుకోకుండా పైన చూసిన వెంటనే కనిపించేటువంటి అర్థం. ఆ విధంగా అర్థాన్ని మనకు విష్ణు భగవంతుడికి జన్మ ఉన్నది అని ఈ మంత్రం చెబుతూ ఉన్నది. అంటే ఆ జన్మ ఉన్నది అంటే భగవంతుడికి దోషం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల విష్ణు యొక్క ఆధిక్యానికి విరుద్ధంగా ఈ మాట ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందువల్ల దాన్ని అటువంటి వేద మాటలను ఏవేవైతే ఉన్నాయో అటువంటి సకల మాటలను కూడా విష్ణాధిక్యస్య విరుద్ధత్వ, విష్ణాధిక్యానికి విరోధాన్ని చెప్తూ ఉన్నాయి. అందువల్ల ఆనుకూల్య యోజ్యాని అనుకూలంగా వాటికి అర్థాన్ని చెప్పాలి. అందువల్ల ఇక్కడ వాయుదేవుల వారు భగవత్ తత్వజ్ఞానాన్ని యోగ్యమైనటువంటి జనులకు ఉత్పత్తి చేస్తారు. అంటే విష్ణోహ అంటే విష్ణు విషేకమైనటువంటి తత్వజ్ఞానము అని అర్థము. అటువంటి ఆ తత్వజ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు వాయుదేవుల వారు. అంతే తప్ప ఈ మంత్రంలో భగవంతుడికి జన్మ గురించి సర్వథా చెప్పడం లేదు అన్నటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల ఇటువంటి వాక్యములు వేదవాక్యములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో
దానికి అంతటికీ కూడా సరి అయినట్టుగా అర్థాన్ని, సరి అయిన అర్థాన్ని మనం తెలుసుకోవాలి తప్ప విపరీతంగా ఎక్కడా తెలుసుకోరాదు అని చెప్తూ ఉన్నారు. ఇక భగవంతుడికి ఎక్కడెక్కడ దోష ప్రసక్తి ఉన్నదో దాన్నంతా కూడా చెబుతూ ఆ దోషములు ఏవి, అవి భగవంతుడికి సర్వథా లేవు అన్నట్టుగా ఇక్కడ మనకు చెబుతూ వెళతారు. 37వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు, 41వ శ్లోకం వరకు దాని గురించి చెబుతారు. ఏంటది అనంటే 37వ శ్లోకం, అవతారేషు యత్కించిద్ దర్శయేన్నరవద్ధరిః తచ్చాసురాణాం మోహాయ దోషా విష్ణోర్నహి క్వచిత్ అజ్ఞత్వం పారవశ్యం వా ఛేదభేదాదికం తథా తథా ప్రాకృతదేహత్వం దేహత్యాగాదికం తథా అనీషత్వం చ దుఃఖిత్వం సామ్యమన్యైశ్చ హీనతాం ప్రదర్శయతి మోహాయ దైత్యాదీనాం హరిస్వయం. హరిహి ఆ భగవంతుడు అవతారేషు యత్కించిద్ అవతారేషు కొన్ని అవతారములలో నరవద్దర్శయేత్ మనిషి వలె భగవంతుడు మనకు కనిపిస్తాడు. అంటే నాకదంతా మనం ఏ విధంగా ఉంటాము, అజ్ఞత్వం అంటే మనకు తెలియదు అని వ్యవహారం చేస్తాం, వేరే వాళ్ళ దగ్గర సహాయాన్ని తీసుకుంటాం. ఇటువంటివన్నీ కూడా కొన్ని అవతారాల్లో భగవంతుడు చూపిస్తాడు. వామన అవతారంలో తన దగ్గర లేదు, 3 పాదముల భూమి కావాలి అని ఆ బలిచక్రవర్తి ద్వారా అడిగి తీసుకున్నాడు. అదేవిధంగా కృష్ణావతారంలో నాకు శమంతకమణి కావాలి అని వెళ్ళి సత్రజిత్ రాజును అడుగుతాడు. ఇవన్నీ భగవంతుడికి నిజంగా కావాలా అనంటే లేదు. యత్కించిద్ నరవద్దర్శయేత్ మనిషి వలె భగవంతుడు మనకు కనిపిస్తాడు. మనిషి వలె వ్యవహారాన్ని చేసి అయ్యో పాపం భగవంతుడికి లేదా అని వెన్న దొంగలించాడు భగవంతుడు అంటే ఆకలైందా భగవంతుడికి, ఈ విధంగా అన్నీ కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అది తప్పు. ఎందుకు అంటే తచ్చ అసురాణం మోహాయ దోషాహ, ఆ అసురులకు మోహాయ అంటే వాళ్లకు అజ్ఞానం విపరీతంగా కలగాలి, అంటే విపరీత జ్ఞానం కలగాలి. అందువల్ల అసురజన మోహనం కొరకు భగవంతుడు దోషాహ దర్శయేత్, దోషములను భగవంతుడు చూపిస్తాడు. అంతే తప్ప విష్ణోః దోషాహ క్వచిత్ నహి, భగవంతుడికి దోషములు సర్వథా లేవు. ఆ దోషములు ఏవి కూడా మనుష్యులకు మనుష్యులకు ఉండేటువంటి దోషములు, అజ్ఞానం కానీ లేకపోతే ఆ వస్తువు యొక్క అపేక్ష కానీ ఆకలి కానీ మొదలైనటువంటివి భగవంతుడికి సర్వథా లేదు. ఇంకే దోషాలు భగవంతుడికి లేవు అంటే ఆ దోషములన్నిటినీ లిస్ట్ చేస్తారు. అజ్ఞత్వం అంటే అజ్ఞానం భగవంతుడికి లేదు. పారవశ్యం పరవశత్వం, వేరే వాళ్ళ అధీనం భగవంతుడికి లేదు. ఛేదభేదాధికం, యుద్ధం చేసేటప్పుడు ఆ దేహంలో చొచ్చుకొని పోతాయి బాణాలన్నీ కూడాను, అప్పుడు ఛేదమవుతుంది, దేహఛేదం. అదేవిధంగా శరీరం భిన్నమవుతుంది, ఇదంతా కూడాను. తథా ప్రాకృత దేహత్వం, అదేవిధంగా పంచభౌతికమైనటువంటి దేహం భగవంతుడికి. దేహత్యాగాధికం, దేహాన్ని త్యాగం చేసి మన జీవుడు ఎలా వెళ్ళిపోతాడో, చనిపోయాడు అని వ్యవహారాన్ని చేస్తారో ఆ విధంగా భగవంతుడు దేహత్యాగాన్ని చేస్తాడు. అనీషత్వం, ఆ భగవంతుడికి పర వశంలో భగవంతుడు అంటే తను సర్వోత్తముడు కాదు అన్నట్టుగా భగవంతుడు చూపిస్తాడు. దుఃఖిత్వం అంటే తనకు దుఃఖం ఉన్నది అని భగవంతుడు చూపిస్తాడు. అన్యశ్చ సామ్యం, వేరే వాళ్లకు నాకు సామ్యం ఉన్నది అని భగవంతుడు చూపిస్తాడు. అన్యశ్చ హీనత, వేరే వాళ్లకు తనకు అంటే వాళ్ళకంటే నేను చిన్నవాడిని అని భగవంతుడు చూపిస్తాడు. ఇదంతా కూడా దైత్యాదీనాం మోహాయ ప్రదర్శయతి, ఎవరైతే దైత్యులు అంటే తమోయోగ్యులు ఉన్నారో వాళ్లకు మోహం కలగాలి అని భగవంతుడు ప్రదర్శన చేస్తాడు. హరిహి స్వయం ప్రదర్శయతి, భగవంతుడు తనకు తానుగా వాటిని అన్నిటినీ కూడా ప్రదర్శన చేస్తాడు. అజ్ఞత్వం అంటే తనకు తెలియదు, ఒక జింక వచ్చింది, అది బంగారు రంగులో ఉన్నది, అందువల్ల ఎవరు సీతాదేవి అడుగుతుంది, అడిగిన వెంటనే దాన్ని తీసుకురావడానికి వెళతాడు.
ఒక్క క్షణం మనమే ఆలోచన చేస్తే, అయ్యో బంగారం జింక ఎక్కడైనా లోకంలో ఉంటుందా? సర్వథా ఉండదు అని మనకే అనిపిస్తుంది. ఓహో, ఆ భగవంతుడికి ఆ సమయంలో పాపం భార్య మీద ప్రేమ ఎక్కువై ఆ జ్ఞానం లేకుండా పోయింది. అందువల్ల అజ్ఞానం ఆయనకే అంటే ఆయనకే అజ్ఞానం పోలేదు, ఇక మా పరిస్థితి ఏమిటి అని ఈ విధంగా భగవంతుడికి కూడా అజ్ఞానాన్ని ఆపాదించేటువంటి మనం నిజంగా అజ్ఞులం తప్ప భగవంతుడికి అజ్ఞానం లేదు. అదంతా భగవంతుడు కావాలనే చేస్తాడు. అజ్ఞత్వం. అదేవిధంగా పారవశ్యం, పరవశత్వం, అంటే వాళ్ళ అధీనంలో నేనున్నాను అని. ఇప్పుడు అదే సీతా అమ్మవారిని వెతకడానికి భగవంతుడు వెళతాడు. వెళ్ళినప్పుడు పరవశం అంటే వాళ్ళ సైన్యం, సుగ్రీవ సైన్యాన్ని, కపి సైన్యాన్ని ఆశ్రయించి వెళతాడు. వాళ్ళు ఎలా చెబితే అలా వినాలి అనేటువంటి పరిస్థితి ఒక్కొక్కసారి భగవంతుడికి కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ వశంలో తను ఉన్నట్టుగా చూపిస్తాడు. యుద్ధం చేసేటప్పుడు ఛేదభేదాదులన్నీ కూడా అవుతాయి. ఛేదభేదాదికం తథా ప్రాకృత దేహత్వం. ఆ ఛేదభేదాలు కలిగినప్పుడు ఓ పాపం భగవంతుడికి దెబ్బ గట్టిగానే తగిలింది అని ప్రాకృత దేహాన్ని మనం ఆలోచిస్తాం. దేహత్యాగాదికం. భగవంతుడు కృష్ణావతారంలో ఈ దేహాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయాడు. ఆ వ్యాధుడు వచ్చి భగవంతుడి పాదాలకు బాణాలను వేసి భగవంతుడిని సంహరించాడు అన్నట్టుగా భగవంతుడు చూపిస్తాడు. అనీషత్వం. నాకు కూడా వేరే వాళ్ళు ఉన్నారు. అంటే నాకు ఈశత్వం అంటే సర్వోత్తమమైనటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో అది నాకు లేదు అని భగవంతుడు, నిజంగా భగవంతుడే ఈశ్వరుడు, కానీ అది లేదు అన్నట్టుగా భగవంతుడు నాకు కూడా వేరే వాళ్ళ సహాయం కావాలి అన్నట్టుగా భగవంతుడు చూపిస్తాడు. అదేవిధంగా దుఃఖాన్ని, సీతామ్మవారిని రావణాసుడు తీసుకెళ్ళాడు అని చాలా దుఃఖాన్ని భగవంతుడు ప్రదర్శిస్తాడు. అన్యశ్చ సామ్యం. వేరే వాళ్లకు నాకు సామ్యమే ఉన్నది అని అర్జునుడికి, అంటే మిగిలిన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నాకు సామ్యమే అన్నట్టుగా భగవంతుడు అనేక ప్రసంగాల్లో చూపిస్తాడు. అన్యశ్చ హీనత. ఓహో, ఈ భగవంతుడికి యుద్ధం వద్దు, అందువల్ల సారథిగా కూర్చున్నాడు, అంటే అర్జునుడి కంటే చిన్నవాడే అన్నట్టుగా భగవంతుడు చూపిస్తాడు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే దైత్యాదీనాం మోహాయ ప్రదర్శయతి. ఆ దానవులకు మోహాన్ని కలిగించడానికి, అజ్ఞానం, విపరీత జ్ఞానం వాళ్ళకు కరగాలి అందువల్ల భగవంతుడు వీటిని అన్నిటినీ కూడా చూపిస్తాడు తప్ప ఇవేవీ నిజంగా భగవంతుడికి లేవు. నతస్య కశ్చిద్దోషోస్తి. 40వ శ్లోకం. నతస్య కశ్చిద్దోషోస్తి పూర్ణాఖిల గుణోహ్యసౌ సర్వదేహస్థరూపేషు ప్రాదుర్భావేషు చేశ్వరః. తస్య, ఆ భగవంతుడికి కశ్చిద్దోష నాస్తి. భగవంతుడికి ఒక్క దోషం కూడా సర్వథా భగవంతుడికి లేదు. అసౌ పూర్ణాఖిల గుణ. ఆ భగవంతుడు పరిపూర్ణమైనటువంటి గుణములు కలవాడు, గుణ పరిపూర్ణుడే. ఇదేదో ఒక్క రూపంలో అని సర్వథా భావించవద్దు. ఒక్క రామరూపంలోనే గుణ పరిపూర్ణుడు, కృష్ణ రూపంలో లేదు. రామకృష్ణాది రూపములే పరిపూర్ణములు, మత్స్యకూర్మాది దానికి ఏం పరిపూర్ణత లేదు అని సర్వదేహస్థ రూపేషు ప్రాదుర్భావేషు చేశ్వర. సర్వదేహస్థ రూపేషు, సకల దేహముల్లో ఉన్నటువంటి బింబ రూపములు ఏవైతే ఉన్నవయో ఆ సకల రూపంలో కూడా భగవంతుడు పరిపూర్ణుడే. ప్రాదుర్భావేషు, నానా విధమైనటువంటి అవతారాలను భగవంతుడు స్వీకరించినప్పుడు కూడా అక్కడ భగవంతుడికి పరిపూర్ణత్వమే ఉన్నది. అంటే జీవుడితో పాటుగా భగవంతుడు దేహంలో ఉన్నాడు అంటే జీవుడు అల్పజ్ఞుడు, అల్ప సంతోషి. అదేవిధంగా భగవంతుడు కూడా ఆ జీవుడితోనే ఉన్నాడు, అందువల్ల జీవ సామ్యం భగవంతుడికి వస్తుంది అని సర్వథా తెలుసుకోవద్దు. ఆ దేహస్థ రూపంలో కూడా భగవంతుడు పరిపూర్ణుడే. అదేవిధంగా ప్రాదుర్భావముల యందు కూడా భగవంతుడు పరిపూర్ణుడే. ఈ విధంగా భగవంతుడు సకల రూపముల్లో పరిపూర్ణుడే. ఆ భగవంతుడికి ఎక్కడా దోషం అన్నటువంటిది లేదు అని ఆచార్యుల వారు చెప్తూ ఉన్నారు. ఇంకా దానికంటే ముఖ్యమైనటువంటిది తర్వాతి శ్లోకంలో చెబుతారు. 41వ శ్లోకంలో
బ్రహ్మాద్యభేద సామ్యం వా కుతస్తస్య మహాత్మనః యదేవం వాచకం శాస్త్రం తద్ధి శాస్త్రం పరం మతం. భగవంతుడికి తస్య మహాత్మనః మహామహిమ కల భగవంతుడికి బ్రహ్మాద్యభేద, బ్రహ్మాది దేవతలకు భగవంతుడికి అభేదం, సామ్యం వా కుతః, సామ్యం కొంతమంది ఆ బ్రహ్మ నారాయణ వీళ్ళందరూ ఒకటే, ఎవరిని పూజించినా మీకు వరాలను ఇస్తారు అని సామ్యాన్ని చెప్పేస్తారు. ఇంకొంతమంది అభేదమే, సర్వథా అభేదమే. ఆ విధంగా అభేదాన్ని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగానే చాలామంది తెలుసుకున్నారు, దాన్నే వాళ్ళు పాటిస్తారు, అంటే పరిపాలన చేస్తారు, దాన్నే ఉపదేశాన్ని కూడా చేస్తారు. ఏములో ఐక్యాన్ని పొందారు అని చెబుతారు. సర్వేశ్వరుడిలో ఐక్యం అన్నటువంటి మాటనే కుదరదు. ఎందుకు ఐక్యాన్ని, ఏ లాభం వల్ల ఐక్యాన్ని పొందాలి చెప్పండి? దీన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తారు సిద్ధాంతంలో. ఇక్కడైనా సుఖం ఉన్నది, సుఖంతో పాటే దుఃఖం కూడా ఉన్నది. కానీ ఇక్కడ సుఖం అన్న దానివల్ల మనిషి ఆనందాన్ని అనుభవిస్తాడు, ఏదో కీర్తి కలుగుతుంది, కీర్తి మంచి, అందరూ కూడా పొగడతారు, ఉత్తమ కార్యాలను సాధిస్తాడు, దానికోసం కృషి చేస్తాడు, కావలసినంత డబ్బు సంపాదిస్తాడు, అన్నీ కూడా ఉన్నాయి. ఈ సంసారంలో సుఖం ఉన్నది, కానీ ఐక్యాన్ని పొందిన తర్వాత అక్కడ ఆనందం లేదు, ఏమీ లేదు, నిర్గుణత్వం కేవలం లేదు, దుఃఖం లేదు, అక్కడ ఏది ఆశ్రయం లేదు, ఏదీ లేదు, అక్కడ అనుభవించడానికి ఏదీ లేదు. అటువంటి మోక్షాన్ని చెప్పి అదే బ్రహ్మాభేదమే మోక్షము అని చెబుతారు. దానికంటే కూడా ఇక్కడే సుఖంగా ఉన్నాం కదా అని ఒక ప్రసంగంలో ఆచార్యుల వారు అడుగుతారు. అటువంటి ఆ అభేదాన్ని, ఐక్యాన్ని పొంది అక్కడ నిర్గుణత్వం, సుఖం లేదు, శక్తి లేదు, ఏమి జ్ఞానం లేదు, ముఖ్యంగా ఏదీ లేదు. అటువంటి ఆ ఐక్యాన్ని పొందడం కంటేనూ ఇక్కడ ఈ సంసారంలోనే అప్పుడప్పుడు మనం సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం కదా, అటువంటప్పుడు ఈ సుఖాన్ని వదిలిపెట్టుకొని అక్కడ సుఖరహితమైనటువంటి ఆ మోక్షానికి మనం ఎందుకు వెళ్ళాలి? సర్వథా సుఖం లేదు అభేద పక్షంలో వాళ్ళందరూ చెబుతారు, కానీ వాళ్ళ నిజమైనటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే ఆ మోక్షంలో వాళ్ళు సుఖాన్ని అంగీకరించరు. ఎందుకంటే సుఖం ఉన్నది అని అంటే అది రెండవ పదార్థం, ద్వితీయ పదార్థం అవుతుంది. ఆ ద్వితీయ పదార్థాన్ని అంగీకరించుకుంటే అభేదం అంటే అద్వైత హాని. అద్వైతం అంటే ఒక్కటే ఉన్నది, అది ఏమిటి అంటే చిత్. ఇప్పుడు అభేదాన్ని చెప్పడానికి కూడా వాళ్లకు సాధ్యపడదు అని అంటారు మధ్వాచార్యుల వారు జన్మాధికరణ అనువ్యాఖ్యానంలో, అదేవిధంగా టీకాచార్యుల వారు, జయతీర్థుల వారు శ్రీమన్యాయసుధా గ్రంథంలో చెబుతారు. ఐక్యమైన మీ సిద్ధాంతంలో సత్యమా అంటే అది కూడా లేదు అని అంటారు వాళ్ళు. అంత విచిత్రం. ఇంత మొత్తం ఇక్కడంతా ఐక్యాన్ని ఉపాసన చేయాలి అని చెప్పి ఆ బ్రహ్మ సత్యం, అదేవిధంగా ఐక్యం కూడా సత్యం అని చెప్పాలి. ఆ ఐక్యం సత్యమా కాదా అని అంటే దానికి చెప్పరు. ఆ ఐక్యం బ్రహ్మస్వరూపం అని చెప్పేస్తారు. అప్పుడు దోషాంతరాలను మనం చెబుతాం. కానీ ఐక్యం కూడా సత్యం కాదు వాళ్ళ సిద్ధాంతంలో. బ్రహ్మ ఒక్కటే సత్యము అన్న తర్వాత ఆ జీవ బ్రహ్మ ఐక్యం ఏదైతే ఉన్నదో అది సత్యం అవునా కాదా? సత్యము అంటే రెండవ పదార్థం అద్వైత హాని. లేదు ఐక్యాన్ని కూడా నేను సత్యం అని చెప్పను. సత్యం అంటే మిథ్యాభూతమైనటువంటి ఐక్యాన్ని ఆ భగవంతుడికి మీరు చెబుతారు అని ఆచార్యుల వారు చెబుతారు. అందువల్ల బ్రహ్మాద్యభేద సామ్యం వా కుతస్తస్య మహాత్మనః యదేవం వాచకం శాస్త్రం తద్ధి శాస్త్రం పరం మతం. అంటే ఏ శాస్త్రమైతే ఈ అజ్ఞత్వం, పారవశ్యం, దుఃఖిత్వం, అనీశత్వం ఇవన్నీ కూడా మోహార్థం, ఇది అజ్ఞజనుల మోహనం కొరకు చెప్పినటువంటిది, నిజం కాదు అని ఏ శాస్త్రమైతే చెబుతుందో అదే పరం శాస్త్రం మతం, అదే ఉత్తమమైనటువంటి శాస్త్రము అని అందరూ అంగీకరించాలి. ఈ విధంగానే చెబుతారు. అంటే ఈ అజ్ఞత్వం, పారవశ్యం అన్నీ చెప్పి ఇవన్నీ కూడా భగవంతుడు మోహనార్థం కొరకు చేసినటువంటిదే, కానీ భగవంతుడికి నిజంగా లేదు అని స్పష్టంగా ఏ శాస్త్రం అయితే చెబుతుందో అదే నిజమైనటువంటి శాస్త్రం. అంతే తప్ప నిజంగా భగవంతుడికి అజ్ఞానాన్ని ఆపాదించేట్టుగా ఉంటే అటువంటి శాస్త్రాలను సర్వథా స్వీకరించవద్దు. అంటే అక్కడ ఉన్నటువంటి అర్థాలను
స్వీకరించి ఆ విధంగా భగవంతుడిని సర్వథా తెలుసుకోవద్దు అన్నటువంటిది ఇది సత్యం. తర్వాత బ్రహ్మసూత్రముల యొక్క మహత్వాన్ని చెబుతారు. 42వ శ్లోకం. నిర్ణయాయైవ యత్ ప్రోక్తం బ్రహ్మసూత్రంతు విష్ణునా వ్యాసరూపేణ తద్గ్రాహ్యం తత్రోక్తాః సర్వ నిర్ణయాః. విష్ణునా యత్ ప్రోక్తం, భగవంతుడి ద్వారా చెప్పినటువంటిది. ఎందుకు అంటే నిర్ణయాయ, సకల శాస్త్రములను నిర్ణయం చేయడానికి చెప్పబడ్డటువంటి బ్రహ్మసూత్రం ఏ విధంగా అంటే వ్యాసరూపేణ, వేదవ్యాస రూపంతో విష్ణునా యత్ ప్రోక్తం బ్రహ్మసూత్రం నిర్ణయాయైవ తద్గ్రాహ్యం, దాన్ని పరిపూర్ణంగా గ్రహించండి. తత్రోక్తాః సర్వనిర్ణయాః, అక్కడ సర్వ నిర్ణయములను చెప్పారు అని ఆచార్యుల వారు చెప్తూ ఉన్నారు. అంటే నిర్ణాయకమైనటువంటిది, సకల వేదమును నిర్ణయించి చెప్పేటువంటిది. ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క విధంగా చెప్తూ వెళతారు. అటువంటి ఆ వేరే వేరే శాఖల్లో వేరే వేరే రీతిగా చెప్పినటువంటి దాన్నంతా కూడా నిర్ణయాన్ని చేసి చెబుతారు. అందువల్ల అక్కడ ప్రతి ఒక్క సూత్రానికి ఒక వేదవాక్యం ఉంటుంది, విషయవాక్యము అని చెబుతారు. దానికి సందేహం ఒకటి ఉండాలి, పూర్వపక్షం ఒకటి, సిద్ధాంతం ఒకటి, విషయో విషయశ్చైవ పూర్వపక్షస్తతోత్తరం ప్రయోజనంచ పంచైతే, ప్రయోజనం ఒకటి ఉండాలి. ఈ విధంగా ఉండి ఆ అధికరణాలను రచన చేస్తూ వెళతారు. ఒక్కొక్క అధికరణంలో ఒక్కొక్క ప్రమేయాన్ని మనకు సిద్ధం చేస్తారు. ఒక్కొక్క అధికరణంలో ఒక్కొక్కసారి ఒకే సూత్రం ఉంటుంది, 2 సూత్రాలు ఉండవచ్చు. సుమారు 10, 12, 20 సూత్రముల వరకు, 19 సూత్రముల వరకు ఉన్నటువంటి అధికరణాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ 222 అధికరణాలు సమగ్రమైనటువంటి బ్రహ్మసూత్రముల్లో ఉన్నవి. అది 564 సూత్రాలు అన్నటువంటిది సిద్ధాంతం. అందువల్లనే విజయేంద్ర స్వాముల వారు 564 బ్రహ్మసూత్రములు అని, ఇది విష్ణు శబ్దార్థము అని చెబుతారు. ఎందుకు విష్ణు శబ్దార్థము అనంటే, విష్ణు అని మనం రాసి పెట్టుకున్నప్పుడు ఆ సంఖ్యలను గణన చేస్తూ వెళితే, లెక్క పెడితే కరెక్ట్గా విష్ణు శబ్దార్థం వస్తుంది. విష్ణు వ అన్నటువంటిది యారాలవ 4వ అక్షరం, అందువల్ల 4. ష అన్నటువంటిది యారాలవ ష, శంకర షట్కోణ షకారాన్ని ఇక్కడ తీసుకుంటాం, అందువల్ల 6. తర్వాత నా అన్నటువంటిది టడడణ 5. ఇప్పుడు 4, 6, 5. సంఖ్యానాం వామతోగతి అని సంస్కృతంలో నియమం. సంస్కృతంలో చెప్పేటప్పుడు తర్వాత 1920 అని చెప్పాలి. చెబితే అప్పుడు దాన్ని 20-19 సంవత్సరే అనే సంస్కృతంలో చెప్పాలి. అంటే 20ని మొదట చెప్పి తర్వాత 19 చెప్పాలి. సంఖ్యానం వామతోగతి అని అటువైపు నుంచి లెక్క పెట్టుకుంటారు సంస్కృతంలో. ఇది అందరూ చేసేటువంటిదే. అందువల్ల 4, 6, 5 అని ఉన్నప్పుడు అటువైపు నుంచి లెక్క చేసుకోండి. 5, 6, 4 అవుతుంది. నకారం 5వది, షకారం 6వది, వ ఇది 4వది. 564. ఇదే బ్రహ్మసూత్రముల సంఖ్య. అంటే విష్ణు శబ్దార్థంలోనే బ్రహ్మసూత్రములు అంటే ఆ సంఖ్యను తెలుపుతూ ఉన్నాయి అని విజయేంద్ర స్వాముల వారు మనకు విష్ణు శబ్దార్థంలో చూపించి ఇచ్చారు. అందువల్ల విష్ణు అని లెక్క పెట్టుకొని మీరు ఎప్పుడైనా కూడా చేసుకున్నా కూడా దాన్ని 564. ఇవి సకల వేదములను నిర్ణయించేటువంటి అద్భుతమైనటువంటి సూత్రములు. దీన్ని ఎందుకు రచన చేశారు అనంటే, వేదములను అధ్యయనం చేస్తూ వెళితే మనకు యథార్థ జ్ఞానం కలుగుతుంది. ఒక్కొక్కసారి విపరీతంగానూ మనకు తెలిసి వస్తుంది అదే వేదముల్లో. అందువల్ల యథార్థ వచనానాం మోహార్థానాం, ఈ రెండింటినీ చదివినప్పుడు అంటే యథార్థ జ్ఞానము వచ్చింది, విపరీత జ్ఞానము వచ్చింది. ఈ విధంగా 2 వచ్చిన తర్వాత అప్పుడు మనకు సందేహం కలుగుతుంది. ఏది నిజమైనటువంటిది, ఇదా అదా అన్నటువంటి సందేహం కలుగుతుంది. ఆ సందేహాన్ని అపనేతుం, నివారణ చేయడానికి భగవాన్ బ్రహ్మసూత్రం అచీకృపత్, భగవంతుడు బ్రహ్మసూత్రములను రచన చేశాడు. వ్యాసరూపంతో ఆ భగవంతుడే ఈ విధమైనటువంటి బ్రహ్మసూత్రములను రచన చేసి ఇచ్చాడు. ఇక్కడ
మొదటిది జిజ్ఞాసాధికరణము అన్నటువంటిది, రెండవది జన్మాధికరణము, శాస్త్రయోనిత్వాధికరణము, సమన్వయాధికరణము, ఈక్షత్యధికరణము, ఈ విధంగా ఒక్కొక్క అధికరణాలను చెబుతూ వెళతారు. జిజ్ఞాసాధికరణం అంటే భగవంతుడి గురించి ఆలోచన చెయ్యాలా వద్దా అన్నటువంటిది అక్కడ నిర్ణయం చేస్తారు. చాలా అద్భుతంగా సూత్ర భాష్యంలో మనకు చిన్నదిగా కనిపిస్తుంది, కానీ విస్తారంగానే ఉన్నది. కానీ అనువ్యాఖ్యానంలో మాత్రం చాలా పెద్దది. 96 అనువ్యాఖ్యాన శ్లోకాలు, దాని మీద 96, 97 వరకు దీని మీదనే సమగ్రంగా ఒక పరిపూర్ణమైనటువంటి దారిని ఆచార్యుల వారు మనకు చూపిస్తారు. అనువ్యాఖ్యానంలో చాలా అద్భుతంగా చెబుతారు. ఆ శ్రీమన్ న్యాయసుధా గ్రంథంలో భగవంతుడి గురించి విచారాన్ని చెయ్యాలి అన్నటువంటిది మొట్టమొదట సమర్థన చేస్తారు. అంటే దానికి ఒక విషయవాక్యం ఉండాలి ఆ అధికరణానికి అని చెప్పాను. ఇక్కడ ఏది విషయవాక్యం అంటే తద్విజిజ్ఞాసస్వ అన్నటువంటిది భగవంతుడి గురించి ఆలోచన చేయాలి, విచారం చేయాలి. ఆలోచన అంటే మన ఆలోచన కాదు, ఇది విచార శాస్త్రము. అయ్యో ఏదో ఆలోచన చేస్తూ కూర్చున్నావు కదా అని అంటారు. బాధలో ఉన్నప్పుడు చేసే ఆలోచన వేరే, ఇది భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని విచారం చేయడం. అది తెలుగు భాషలో మనం చెప్పేటువంటి ఆలోచన విచారాలకు, విచారం అన్నటువంటి పదార్థాలకు సంస్కృతంలో చెప్పేటువంటి విచారానికి కాస్త తేడా ఉన్నది. ఇక్కడ దాని గురించి పూర్వపక్ష సిద్ధాంతానుసారంగా స్పష్టంగా ఆలోచన చేసి ఆ ప్రమేయాన్ని నిర్ణయం చేసుకోవడం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ విచారము, ఆలోచన అని చెబుతారు. తద్విజిజ్ఞాసస్వ అన్నటువంటిది తైత్తిరీయ ఉపనిషత్తులో అంటే అక్కడ వచ్చేటువంటి మాట. తద్విజిజ్ఞాసస్వ, ఆ బ్రహ్మ గురించి నువ్వు విచారం చెయ్యి, ఆలోచన చెయ్యి. సరే, బ్రహ్మ ఉన్నాడా లేదా అన్నటువంటిది మొదట సిద్ధం కావాలి మనకు. తర్వాత ఆ బ్రహ్మ గురించి ఆలోచన చేయడం. బ్రహ్మ ఉన్నాడా లేదా అన్నటువంటి దాన్ని మొట్టమొదట ఆలోచన చేయాలి అని పూర్వపక్షం. బ్రహ్మనే లేడు అన్నట్టుగా ఎందుకు అంటే ఉన్నటువంటిది అహం, నేనే, నాకు నా జ్ఞానం వస్తూ ఉన్నది, అందువల్ల అహం నేనే ఉన్నాను, బ్రహ్మ లేడు, అందువల్ల విచారం చేయవలసినటువంటి పని లేదు అని పూర్వపక్షంలో చెబుతారు. సిద్ధాంతంలో బ్రహ్మ ఉన్నాడు అన్నటువంటిది మనకు ప్రత్యక్ష ఇంద్రియాలతో భగవంతుడు మనకు తెలియకపోయినా కూడా ఆ భగవంతుడిని చెప్పేటువంటి వేదశాస్త్రములు ఉన్నవి. అందువల్ల ఆ వేదశాస్త్రములకు అనుగుణంగా భగవంతుడిని సమర్థన చేసి ఆ భగవంతుడి గురించి, అంటే భగవంతుడు జీవుడు కాదు, జీవబ్రహ్మలకు భేదమే ఉన్నది, అందువల్ల ఆ భగవంతుడి మనం తెలుసుకోవాలి, దాని కొరకు ఈ విచార శాస్త్రాన్ని మనం ఆరంభించాలి అని తప్పకుండా చెప్పి, తప్పకుండా విచారం చేయాలి అని చెప్పి, దానికి ప్రయోజనం ఏమిటి అంటే భగవత్ తత్వజ్ఞానం అవాంతర ప్రయోజనం, మోక్షమే పరమ ప్రయోజనము అని చెప్పేసి చెబుతారు. ఈ విధంగా ప్రతి ఒక్క అధికరణంలోనూ వచ్చేటువంటి అనేక వేద వాక్యములు దాని గురించి చర్చ చేస్తూ వెళతారు. పూర్వపక్షం నిజమైనటువంటిదా, సిద్ధాంతమా, అక్కడ యుక్తి ఏమిటి, ఇక్కడ యుక్తి ఏమిటి అని మన బుద్ధిని పరిపూర్ణంగా మథన చేసి ఊహాతీతంగా, అంటే చాలా అద్భుతంగా ప్రతి ఒక్క విషయాన్ని వివరణ చేస్తూ వెళతారు. అటువంటిది ఆ బ్రహ్మసూత్రములు. అక్కడ ప్రతి ఒక్క సూత్రాన్ని అధ్యయనం చేసినప్పుడు మనకు సందేహ నివృత్తి కలిగి ఇది సిద్ధాంతము అని తెలుస్తుంది. అటువంటి ఆ బ్రహ్మసూత్రములను అవశ్యంగా ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి. దాని మీద ఆచార్యుల వారు 4 గ్రంథములను మనకు ఇచ్చారు. మొట్టమొదటిది బ్రహ్మసూత్ర భాష్యము, రెండవది అనువ్యాఖ్యానం శ్లోక రూపంలో ఉన్నది, మూడవది న్యాయ వివరణము అని చెప్పేసి ఆ పూర్వపక్ష యుక్తి ఏమిటి, సిద్ధాంత యుక్తి ఏమిటి అన్నటువంటిది చెబుతూ వెళతారు. ఇది వాక్య రూపంలో ఉన్నటువంటిది. అదేవిధంగా 4వది అణుభాష్యము అని పిలుస్తారు, సర్వశాస్త్రార్థ సంగ్రహము అని చెబుతారు. 4 అధ్యాయాల్లో నారాయణం గుణైస్సర్వే దీర్ణం దోషవర్జితం ఏం గమ్యం గుణుశాపినత్వా సూత్రార్థ ఉచ్యతే అక్కడ చెబుతూ వెళతారు. ఆ మొదటి శ్లోకంలోనే అనేక
ప్రథమ పాదంలో ఉన్నటువంటి అనేక అధికరణాలను నిర్ణయం చేస్తూ వెళతారు. విష్ణురేవ విజిజ్ఞాస్య అన్నటువంటిది అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి దానికి అర్థం. జన్మాద్యసేత విష్ణురేవ సర్వకర్త అన్నటువంటిది జన్మాద్యసేత అన్నటువంటి సూత్రార్థం. ఆగమోదిత శాస్త్రయోనిత్వాత్ అన్నటువంటి దానికి అర్థం. సమన్వయాత్ ఓం తత్తు సమన్వయాత్ అన్నటువంటి సకల శబ్దములను భగవంతుడిలో సమన్వయం చేసి గుణపూర్ణత్వం సిద్ధిస్తుంది అని సమన్వయాధికరణంలో చెబుతారు. సమన్వయాత్ ఈక్షతేశ్చ అని ఈక్షత్యధికరణం గురించి ఈ విధంగా ఒక్కొక్క మాటలో ఆచార్యుల వారు అక్కడ చెబుతూ వెళతారు. ఈ విధంగా 4 గ్రంథాలను రచన చేశారు. ఈ బ్రహ్మసూత్రముల మీదనే సర్వస్వం ఆధారపడి ఉన్నది అని నిర్ణయం చేసి టీకాచార్యుల వారు చెబుతారు. దాని అర్థ వివరణను చంద్రికా గ్రంథంలో చాలా దివ్యంగా చెబుతారు. చాలా కఠినము. దానికోసమే సమగ్రమైనటువంటి జీవితాన్ని త్యాగం చేయాలి. అప్పుడైతే ఆ గ్రంథాల్లో ఏదో పై అర్థాలను తెలుసుకోవచ్చు. అంత కఠినంగా ఉన్నటువంటివి ఈ శ్రీమన్యాయసుధ, అదేవిధంగా బ్రహ్మసూత్ర భాష్యం, తత్వప్రకాశిక, చంద్రిక మొదలైనటువంటి గ్రంథాలు. ఇక్కడ బ్రహ్మసూత్రముల మీద విశేషంగా చర్చ చేసి మన ఆచార్యుల వారు చెప్పినటువంటిదే ఎందుకు సత్యం, ఈ విధంగానే ఎందుకు తెలుసుకోవాలి, మా పరకీయులు చెప్పినటువంటి ఎందుకు తప్పు, దాన్ని యుక్తితో సమర్థన చేసి చెబుతారు. ప్రతి ఒక్క సూత్రం గురించి చెబుతూ వెళతారు. ఈ విధంగా బ్రహ్మసూత్రములు ఉన్నవి. అంటే మనకు కలిగేటువంటి సందేహ నివృత్తిని చేయడానికి బ్రహ్మసూత్రములను రచన చేశారు. తస్మాత్ 44వ శ్లోకం. తస్మాత్ సూత్రార్థమాగృహ్య కర్తవ్య సర్వనిర్ణయ సర్వదోష విహీనత్వం గుణి సర్వైరుదీర్ణత. అందువల్ల సూత్రార్థములను తెలుసుకొని ఆ సూత్రార్థానుసారంగా సకల నిర్ణయములను కూడా మనం చేసుకోవాలి. సర్వనిర్ణయ కర్తవ్య, సకల నిర్ణయములను కూడా మనం చేసుకోవాలి. సరే, సంతోషము. ఇక్కడ ఏ విషయముల గురించి చెప్పారు అంటే, సామాన్యంగా అనేక విషయములను మనం ఇప్పుడు మాట్లాడేటువంటి విషయాలను అన్నిటినీ కూడా అక్కడే నిర్ణయం చేస్తారు. ఈ బ్రహ్మసూత్రములలో నిర్ణయించబడ్డ వాటిని మనం సహజంగా చెప్పుకుంటాం. భగవంతుడు సర్వోత్తముడు, భగవంతుడు గుణపూర్ణుడు. ఆ గుణపూర్ణత్వం అనేటువంటి అర్థాన్ని బ్రహ్మసూత్రంలో మొదటి అధ్యాయంలో చెప్పారు. తారతమ్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తారతమ్యాన్ని ఇయదామననాథ్ అన్నటువంటి సూత్రంలో నిర్ణయం చేసి చెప్పారు. అందువల్ల దాన్ని మనం చెబుతాం. ఆ విధంగా ప్రతి ఒక్క దాన్ని జీవబ్రహ్మలకు భేదం ఉన్నది, అది పృథగుపదేశాత్ అన్నటువంటి సూత్రంలో నిర్ణయం చేసి చెప్పారు. దాన్ని మనం సహజంగా భగవంతుడు సర్వోత్తముడు, భేదం ఉన్నది అతడికి నాకు అని మనం చెప్పుకుంటూ వెళతాం. అంటే అక్కడ నిర్ణయించబడి చెప్పినటువంటి ప్రమేయాలను మాత్రమే మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు భాగవతాది పురాణాల్లో కానివ్వండి, దాస సాహిత్యంలో కానివ్వండి, ప్రతి ఒక్క చోట అక్కడ నిర్ణయించబడ్డటువంటి ప్రమేయాలను చెబుతారు. అక్కడ ఇంకేమిటి విశేషము అంటే, అక్కడ ఆ ప్రమేయ నిర్ణయం కొరకు యుక్తిని చెబుతారు. తర్కబద్ధంగా ఆలోచన చేసి దాని అర్థాన్ని వివరణ చేస్తూ వెళతారు. అందువల్ల బ్రహ్మసూత్రములకు ఇంతటి ప్రాధాన్యము. అంటే వేరే పరకీయులు వచ్చి ఆక్షేపం చేసినా కూడా మనకు ఒక ఉత్తరం అన్నటువంటిది ఉన్నది. ఆ విధంగా ఆ ఉత్తరాన్ని తీసుకొని మనం చెబుతూ వెళతాము. అర్థమైందా? అందువల్ల దాన్ని తస్మాత్ సూత్రార్థమాగృహ్య కర్తవ్య సర్వనిర్ణయ. ఏం చెప్పారు అంటే, సర్వదోష విహీనత్వం, భగవంతుడికి సర్వథా దోషములు లేవు. ఇది ఎక్కడ చెప్పారు అంటే, సమగ్రమైనటువంటి ద్వితీయాధ్యాయంలో చెప్పారు. అవిరోధాధ్యాయము అని వేద స్మృతి మొదలైనటువంటి పరకీయ సిద్ధాంతములు ఏవైతే ఉన్నవో, అంటే బౌద్ధ, జైన, చార్వాక, శాక్త, గాణపత, లేకపోతే అద్వైతము, విశిష్టాద్వైతము మొదలైనటువంటి వాటిలో వచ్చినటువంటి ప్రమేయములు వాళ్ళు చెప్పినటువంటివి ఎందుకు తప్పు అన్నటువంటి దాన్ని చెప్పి, మనం చెప్పినటువంటిదే అంటే భగవంతుడికి సర్వథా దోషం లేదు అన్నటువంటి సిద్ధాంతమే ఇది సిద్ధాంతము అని నిర్ణయం చేస్తారు ద్వితీయాధ్యాయంలో. అందువల్ల సర్వదోష విహీనత్వం, అదేవిధంగా గుణైస్సర్వైరుదీర్ణత, భగవంతుడు గుణపరిపూర్ణుడు అన్నటువంటి దాన్ని చెబుతారు మొదటి అధ్యాయంలో. బ్రహ్మసూత్ర భాష్యంలో మొదటి అధ్యాయంలో దాని గురించి చెబుతారు. ఈ విధంగా
సర్వదోష విహీనత్వం రెండవ అధ్యాయంలో, గుణ పరిపూర్ణత్వం మొదటి అధ్యాయంలో ఆచార్యుల వారు చెప్పారు. ఇక 45వ శ్లోకంలో మరికొన్ని విషయాలను చెబుతారు. అభేద సర్వరూపేషు జీవభేద సదైవ హి విష్ణోరుక్తాని సూత్రేషు సర్వవేదేడ్యతా తథా. సర్వరూపేషు అభేద, భగవంతుడి సకల రూపంలో అభేదమే ఉన్నది. ఎక్కడ అభేదం అంటే రామకృష్ణాది మత్స్యకూర్మాది అవతారములకు, రామకృష్ణ నరసింహ వామనాది రూపములకు సర్వథా అభేదం ఉన్నది. ఇది ఎక్కడ చెప్పారు అనంటే దీన్ని 3వ అధ్యాయంలో 2వ పాదంలో వచ్చేటువంటి ఒక సూత్రం, నస్థానతోపి పరస్య ఉభయలింగం సర్వత్రహి అని. స్థాన భేదం వల్ల భగవంతుడికి ఆ భేదం అన్నటువంటిది రాదు. భగవంతుడు సకల ఎక్కడున్నా కూడా, అంటే మన బింబరూపంగా ఉన్నటువంటి భగవంతుడుకు అనంత దేశంలో పరిపూర్ణుడైనటువంటి వ్యాప్తుడైనటువంటి భగవంతుడికి ప్రతి ఒక్క చోట, అంటే తిరుమలలో, ఉడుపి క్షేత్రంలో, శ్రీరంగంలో, కంచిలో ఉన్నటువంటి ఆ భగవద్ రూపములకు అభేదమే ఉన్నది. సర్వరూపేషు అభేద, ఇది ప్రధానమైనటువంటి సిద్ధాంతం. అదేవిధంగా జీవభేద, జీవబ్రహ్మలకు భేదం ఉన్నది. ఇది ఎక్కడ చెప్పారు? భేద వ్యపదేశాచాన్య పృథగుపదేశాత్ మొదలైనటువంటి సూత్రములలో జీవ బ్రహ్మలకు భేదాన్ని చెప్పారు. సదైవ జీవభేద విష్ణో ఉక్తాని. అదేవిధంగా సర్వవేదేడ్యత, భగవంతుడు సకల వేదములచే, పంచరాత్ర మహాభారతములచే ప్రతిపాదించబడేటువంటి వాడు. సకల వేదములు కూడా భగవంతుడినే స్తోత్రం చేస్తూ ఉన్నాయి, కీర్తిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడ చెప్పారు అనంటే ఓం శాస్త్రయోనిత్వాత్ ఓం, ఓం తత్వ సమన్వయాత్ ఓం, ఈ సూత్రముల్లో దీని గురించి విస్తారంగా భగవంతుడి యొక్క శాస్త్ర ప్రతిపాద్యత్వాన్ని, భగవంతుడు శాస్త్రీక సమధిగమ్యుడు, అంటే ప్రత్యక్షంతో చూపించమంటే కుదరదు, అనుమానంతో భగవంతుడిని చెప్పమంటే కుదరదు, ఆగమం ద్వారానే భగవంతుడిని తెలుసుకోవాలి. మనకు నాలుక రుచి చూడడానికి ఉపయోగిస్తాం, కానీ నాలుకతో మనం వినమంటే కుదురుతుందా? కుదరదు. అందువల్ల కొన్నింటిని కొన్ని ద్వారానే మనం తెలుసుకోవాలి తప్ప దానికి ఆ అర్థాన్ని దానితోనే రంగు, ఇప్పుడు మనం ఎలా తెలుసుకుంటామంటే కళ్ళతో చూసినే రంగు తెలుసుకుంటాం, కానీ ముట్టుకుంటే పదార్థ జ్ఞానం కలుగుతుంది, కానీ రంగు తెలియదు. అది తెలియాలి అంటే కళ్ళు కావాలి. అదేవిధంగా భగవంతుడు మనకు తెలియాలి అంటే ఆగమమే కావాలి అన్నటువంటి దాన్ని మనకు చెబుతారు. అందువల్ల ఇది శాస్త్ర ప్రతిపాద్యుడు భగవంతుడు అన్నటువంటి దాన్ని స్పష్టంగా మనకు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. తారతమ్యంచ ముక్తానాం విముక్తిర్విద్యయా తథా తస్మాదేతద్విరుద్ధం యన్మోహాయ తదుదాహృతం. ముక్తానాం తారతమ్యం, ముక్తులకు కూడా తారతమ్యం, అంటే మోక్షానికి వెళ్ళిన తర్వాత కూడా తారతమ్యం అన్నటువంటిది ఉన్నది. ముక్తానాం తారతమ్యం విద్యయా విముక్తి, ఈ శాస్త్రజ్ఞానాన్ని చేసుకుని భగవద్ పరోక్ష జ్ఞానాన్ని చేసుకుంటేనే మోక్షము, దాని ద్వారానే మనకు ముక్తి కలుగుతుంది, అంతే తప్ప వేరే విధంగా కాదు. అంటే కాశీ మరణం పొందితే ముక్తి, గంగా స్నానం చేస్తే ముక్తి, ప్రయాగ మరణైనవా, ప్రయాగంలో మరణిస్తే ముక్తి అన్నటువంటి మాటలు ఉన్నాయి. మరి అంత సులభంగా ముక్తి దొరికేట్టుగా ఉంటే అందరూ ప్రయాగంలో వెళ్ళే చనిపోతారు కదా, ఇంతెందుకు తాపత్రయపడ్డము అంటే దానికి అక్కడ ఆచార్యుల వారు వ్యాఖ్యానం చేసేటప్పుడు చెబుతారు, పాపాత్ ముక్తి, పాపం పరిహారం అవుతుంది, ఆ పాపాత్ ముక్తినే తప్ప సర్వథా ఈ చెప్పేటువంటి ప్రధానమైనటువంటి మోక్షాన్ని అక్కడ చెప్పలేదు. మరి ఈ మోక్షం ఎలా కలుగుతుంది అంటే విద్యయా, భగవద్ అపరోక్ష జ్ఞానంతోనే. దానికి కావలసినటువంటిది శ్రవణ మనన నిధిధ్యాసనములు. శ్రవణం చేయాలి, శాస్త్రార్థాన్ని గురుముఖేణ అధ్యయనం చేయాలి, ఆ చేసినటువంటి దాన్ని ఇదే సరి అయినటువంటి తత్వం అని యుక్తితో అనుసంధానం చేయాలి. తర్వాత ఆ శాస్త్రజ్ఞానం గట్టి పడ్డట్టుగా, అంటే అది దృఢమైనట్టుగా తర్వాత ఆ భగవద్ రూపాన్ని ధ్యానం చేస్తూ వెళ్ళాలి. ఈ విధంగా సతతం నిరంతరంగా చేస్తూ వెళితే
అప్పుడు భగవంతుడు అనుగ్రహించి అపరోక్ష జ్ఞానాన్ని నియత గురువులు కనిపించి ఉపదేశం చేసి అపరోక్ష జ్ఞానాన్ని మనకిస్తారు. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు నోటితో చెప్తున్నారు, ఎక్కడ చెప్పారు అంటే దానికి ఆచార్యుల వారు చెబుతారు, ఇవన్నీ కూడా వేదవ్యాసుల వారు సూత్రంలో నిర్ణయించినటువంటి తత్వాలు. దాన్ని చెబుతారు విద్యైవతు నిర్ధారణాత్ అన్నటువంటి తృతీయ అధ్యాయ తృతీయ పాదంలో చెప్పినటువంటి నిర్ణయం ఇది. ఆ సూత్రంలో విద్యైవత నిర్ధారణ, అక్కడే ఈ విముక్తి అంటే మోక్షం కలగాలి అంటే ఈ తత్వజ్ఞానం భగవద్ పరోక్ష ద్వారానే కలుగుతుంది. ఇక తారతమ్యంచ ముక్తానాం అని చెప్పారు. ఈ ముక్తుల తారతమ్యం ఎక్కడ మనకు సిద్ధిస్తుంది అంటే ఓం యదామననాత్ అన్నటువంటి ఆ తృతీయ అధ్యాయ తృతీయ పాదంలోనే తన్మన ప్రాణ ఉత్తరాత్ అన్నటువంటి ఈ సూత్రములలో తారతమ్యాన్ని నిర్ణయించారు. అందువల్ల ఇవన్నీ కూడా తస్మాత్, ఇవన్నీ కూడా బ్రహ్మసూత్రముల్లో చెప్పారు. అందువల్ల ఏతద్విరుద్ధం, దీనికి విరుద్ధంగా జీవబ్రహ్మలకు అభేదాన్ని చెప్పినా, భగవంతుడికి నిర్గుణత్వాన్ని చెప్పినా, ఆ భగవంతుడు దోషం కలవాడు అని చెప్పినా, భగవంతుడు ఇక్కడ వేరే మత్స్య రూపం వేరే కూర్మ రూపం వేరే, భగవంతుడికి నరసింహ రూపంలో వామన రూపంలో ఈత కొట్టడం రాదు, అదే మత్స్య రూపంలో అయితే బాగా వస్తుంది అని సర్వథా తెలుసుకోవద్దు. సర్వరూపముల్లో అభేదమే ఉన్నది. సకల రూపములు గుణపూర్ణత్వ రూపములే, అంటే గుణ పరిపూర్ణములే. అది బింబరూపం కానివ్వండి, భగవంతుడే సర్వథా అవతారాన్ని చేసినటువంటి రూపములు కానివ్వండి. ఈ విధంగా ఇక్కడ ప్రధానమైనటువంటి సిద్ధాంతాలను చెబుతూ ఉన్నారు. అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలను బ్రహ్మసూత్రముల్లో చెబుతారు. అందువల్లనే బ్రహ్మసూత్రములకు అంతటి ప్రాధాన్యత. మనం విచిత్రమైనటువంటి ఇది ఏమిటి అంటే అటువంటి బ్రహ్మసూత్రములకు కూడా అన్యార్థాన్నే చెప్పేశారు. ఏది సకల శాస్త్రములకు నిర్ణాయకము అని చెబుతామో అటువంటి బ్రహ్మసూత్రములకే అర్థాంతరాన్ని చేసేశారు. అందువల్లనే వ్యాసుల వారు ఆజ్ఞ చేసి, నేను ఏ ఉద్దేశంతో చెప్పాను జీవులకు అంటే వాళ్ళు విపరీత జ్ఞానాన్ని పరిహారం చేసుకుని నా లోకానికి రావాలి అని, అటువంటి ఆ బ్రహ్మసూత్రములకే విపరీత అర్థాన్ని చెబితే పరిస్థితి ఏమవుతుంది? అందువల్ల నువ్వు వెళ్ళి నా సూత్రాభిప్రాయం ఏదైతే ఉన్నదో ఆ విధంగా దానికి వ్యాఖ్యానాన్ని చెయ్యి అని మధ్వాచార్యుల వారికి ఆదేశం చేసి చెబుతారు. అప్పుడు దాని తర్వాత ఆచార్యుల వారు బ్రహ్మసూత్రములకు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని చేశారు. అందువల్ల ప్రస్థానత్రయము అని ముఖ్యంగా చెబుతారు. కానీ ఆచార్యుల వారు దానికంటే అధికంగానే మనకి ఇచ్చారు. ఎవరూ చేయనటువంటి విశిష్టమైనటువంటి అనుగ్రహాన్ని ఆచార్యుల వారు చేసి ఇచ్చారు. సామాన్యంగా అందరూ కూడా మతాచార్యులు ప్రస్థానత్రయ భాష్యము అని అంటారు. ప్రస్థానం అంటే సూత్ర ప్రస్థానము, ఉపనిషత్ ప్రస్థానము, గీతా ప్రస్థానము అని. ఆ సూత్ర ప్రస్థానం బ్రహ్మసూత్రముల మీద వ్యాఖ్యానాన్ని చేశారు. ఉపనిషత్ ప్రస్థానం దాని మీద వ్యాఖ్యానాన్ని చేశారు. గీతా ప్రస్థానం గీత మీద కూడా, అంటే గీతా భాష్యం గీతా తాత్పర్యం రెండింటినీ ఆచార్యుల వారు అనుగ్రహించారు. ఇవే ప్రధానంగా చేశారు. మిగిలిన స్తోత్రాలు ప్రకరణ గ్రంథాలు చేశారు. దాని కాకుండా ఆచార్యుల వారు పురాణ గ్రంథాల గురించి విశిష్టంగా అది అర్థం కావాలి మానవులకు అని భాగవత తాత్పర్యాన్ని రచన చేసి ఇచ్చారు. అంటే సమగ్రమైనటువంటి పురాణములను ఈ దృష్టితో నిర్ణయం చేసుకుంటూ వెళ్ళండి అని భాగవత తాత్పర్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇతిహాసముల మీద ఎవ్వరూ రచన చేయలేదు, పురాణముల మీద ఎవరూ రచన చేయలేదు. దాన్ని మధ్వాచార్యుల వారే చేసినటువంటి ఆచార్యులు. అందువల్ల మహాభారత తాత్పర్య నిర్ణయము యమక భారతము అని, యమక భారతం అని కావ్య రూపంలో ఉన్నటువంటిది. కానీ మహాభారత తాత్పర్య నిర్ణయం ఇది ఇతిహాసముల మీద అద్భుతంగా ఆచార్యుల వారు చెప్పేటువంటి, నిర్ణయాత్మకంగా అథెంటిక్గా చెప్పేటువంటి రెండు గ్రంథము. అది ఇతిహాసం మీద రచన చేసినటువంటి మహాభారత తాత్పర్య. వేదములకు తర్వాత వచ్చిన వాళ్ళు వ్యాఖ్యానాన్ని చేశారు తప్ప మొట్టమొదట వ్యాఖ్యానాన్ని అద్భుతంగా చేసినటువంటి వాళ్ళు సాక్షాత్తుగా మధ్వాచార్యుల వారు. ఈ విధంగా ఆచార్యుల వారు చేసినటువంటిది అద్భుతంగా ఉన్నవి. దాన్ని మన యోగ్యతానుసారంగా మనం తెలుసుకోవాలి. సమయం అయింది అనుకుంటాను. సమయం అయింది. ఇక ఈరోజు పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే అడిగితే దాన్ని పరిహారం చే చెప్పండి.
ఇప్పుడు విముక్తిలో చెట్లు ఉన్నాయి, పిట్టలు, పావురాలు అన్నీ ఉంటాయి కదా, కాకులు. ఆ, వాటికి విద్య ఎట్లా వస్తుంది? అంటే బ్రేక్ అవుతుంది మీ వాయిస్, ఇంకొకసారి అడగండి. ఇప్పుడు ముక్తి లోకంలో పక్షులు చెట్లు అన్ని కూడా ఉన్నాయి, అంతవరకు వినిపించింది. మరి వాటికి మోక్షం ఎట్లా వస్తుంది? వాళ్ళు విద్యకి రాదు కదా వాళ్ళకి. అదే చెబుతాను. జీవులు అంటే మానవ రూపంలోనే ఉన్నారు అని అనుకోవద్దండి. ఇప్పుడు మన అంటే మన జీవుడు ఏదైతే ఉన్నాడో ఇప్పుడు మానవ శరీరం, దానికి అనేక విధమైనటువంటి ఇప్పుడు చెట్టుగా కూడా జీవులు పుట్టవచ్చు, కానీ స్వరూపంలోనే చెట్టుగా ఉంటారు. స్వరూపంలోనే తృణం అంటే గడ్డిపోచ అని మనం అంటాం. స్వరూపంలోనే చిన్న పురుగుగా ఉంటారు. వాళ్లకు ఆ మోక్షంలో ఆ రూపంతోనే వాళ్ళు ఉంటారు. కావాలంటే వేరే రూపాన్ని తీసుకోవచ్చు, లేదని లేదు, కానీ వాళ్ళ స్వరూపమే అదిగా. అంటే ఒకరి స్వరూపమే మామిడి చెట్టు, వాళ్ళు అక్కడ మామిడి చెట్టు రూపంలోనే ఉంటారు. వాళ్ళు వేరే రూపాన్ని, మానవ రూపాన్ని తీసుకోవచ్చు, పక్షి రూపాన్ని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, కానీ స్వరూపం వాళ్ళది అదే విధంగా ఉన్నది. విద్య ఎట్లా వస్తుంది వాళ్ళకి? ఆ విద్య అంటే వాళ్ళకు అంటే ఈ మానవ శరీరంతోనే అధ్యయనాన్ని చేస్తారు. వాళ్ళు అంటే మానసం వస్తుంది ఒకప్పుడు. ఇప్పుడు మనకు రాలేదా? మన స్వరూపం ఏది ఉన్నది మనకు తెలియదు. మనం పక్షినో పామో ఏది మనకు తెలియదు, కానీ మానవ శరీరం మనకు వచ్చింది. ఇప్పుడు మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. అదే విధంగా వాళ్లకు వస్తుంది, అప్పుడు అధ్యయనాన్ని చేస్తారు. తత్వజ్ఞానంగా జీవుడు అన్న తర్వాత అతడికి జ్ఞానం ఉంటుంది. అది చెట్టుగా ఉన్నా పక్షులుగా ఉన్నా, అంటే కొంత పక్షులుగా ఉన్నా కూడా వాళ్లకు ప్రారంధవశాత్ వాళ్లకు అక్కడ కూడా విద్య తెలిసి వస్తుంది అని చెబుతాం. ఇప్పుడు ఈ అర్జునుడు ఖాండవ వనాన్ని దహనం చేస్తాడు. అప్పుడు 4 పక్షులు అవి అయమగ్నే జరిత అని వేద మంత్రములను చెప్పి అగ్నిని ప్రార్థన చేసుకోగా అగ్ని వాటిని వదిలిపెడతాడు. ఆ విధంగా ఆ పక్షులన్నీ కూడా వేద మంత్రములను చెప్పి అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఆ రూపంలో జ్ఞానం ఉంటుంది అంటే వాళ్ళ విశిష్ట యోగ్యత ఉంటే వాళ్ళకు ఆ పక్షి రూపంలోనే వాళ్ళకు తత్వజ్ఞానం కలుగుతుంది, లేదని లేదు, ఏ రూపంలో అయినా కలగవచ్చు. సో అక్కడ చెట్టుగా ఉన్నా కూడా వాళ్ళు ఇంత ముందు జ్ఞాన మోక్షం ఇది విద్య నేర్చుకున్నారు. అవశ్యంగా విద్య లేకపోతే మోక్షం లేదేం లేదు. అపరోక్ష జ్ఞానం లేదు అంటే ఎవరికి మోక్షం ఇవ్వరు. ఆ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ లేదు. గడ్డిపోసకు కూడా అందువల్లనే రామచంద్రమూర్తి యొక్క మోక్షానికి పిలుచుకువెళ్ళేటప్పుడు ఖగా మృగా తృణాదయ అని చెబుతారు. అంటే మృగములు తృణములు కూడా వెళ్ళినవి, వాటికి ఆ శక్తి వచ్చింది, గమన శక్తి రభూత్ అని చెబుతారు. ఆ తృణానికి ఏ విధంగా అంటే ఆ తృణము మానవుడిగా జన్మించి అనేక యోనిలు వస్తాయి, అంటే జన్మలు వస్తాయి. ఆ విధంగా మానవ జన్మ వచ్చినప్పుడు సాధన చేసుకుని అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించింది. కానీ మూల రూపంలో ఆ జీవుడు తృణ రూపంలో ఉన్నాడు, అందువల్ల అతడికి మోక్షం కలిగింది. నమస్కారం. స్పష్టమైంది కదా ప్రమేయం? సరే సరే. ఇంకెవరికైనా ఏదైనా అంటే ప్రశ్న ఉన్నదా? లేదు అంటే సమాప్తి చేస్తాం, చేయొచ్చు కదా. శ్రీకృష్ణార్పణమస్తు. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మచాకిలం తథాపి మత్కృతా పూజ తత్ప్రసాదేన నాన్యథా తద్భక్తిస్తత్పరం మహ్యం తత్ప్రసాద పునః పునః కర్మన్యాసో హరావేయం విష్ణో